అనంత ఆనిముత్యం భారతదేశ ముద్దుబిడ్డ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరూ కూడా ఇక్కడ సంజీవ్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి సంజీవ్ రెడ్డి గారు భారతదేశానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి ఎనలేని సేవను ఇప్పటి యువతరానికి భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ యువకులందరూ కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచే విధంగా వాళ్ళందరినీ కూడా ఒక సందేశ రూపకంగా ఈ వర్ధంతి సందర్భంగా చెప్పడానికి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సంజీవ్ రెడ్డి గారి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలోనే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యాభ్యాసం ముగించే సమయంలో మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఆ రోజు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకు పోయి రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ ఆయన ఆ రోజు తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో వ్యవసాయ నీటిపారుదల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డాడు. ఎప్పుడు చేయనటువంటి నాయకులు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు నాగార్జున సాగర్ దాంట్లో కానీ వేదావతి కానీ శ్రీశైలంలో కానీ ఇవన్నిట్లో కూడా ఆయన పాత్ర చాలా గొప్పది. ఈ రోజు కూడా నీలం సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి శ్రీశైలంకి, నీలం సంజీవ్ రెడ్డి సాగర్ అని శ్రీశైలంకి, కర్నూలు జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా కరువుతో సతమతం అవుతుంటే ఆ రోజు ఎస్ఆర్బిసి సంజీవ్ రెడ్డి గారి పుణ్యాన మనందరికి రావడం, రాయలసీమ ప్రజలు సంజీవ్ రెడ్డి గారిని జీవితాంతం ఎప్పుడు కూడా మర్చిపోలేరు. సంజీవ్ రెడ్డి గారు చేయనటువంటి పదవి లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు కూడా సంజీవ్ రెడ్డి గారి వంటి ఉన్నత స్థాయికి ఎదగలేకపోయారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా 2 దఫాలు, అలాగే యూనియన్ మినిస్టర్ గా, రాజ్యసభ మెంబర్ గా, లోకసభ మెంబర్ గా ఎన్నో పదవులు చేశాడు. ఇందిరాగాంధీతో, లాల్ బహదూర్ శాస్త్రితో కలిసి పనిచేశాడు. లోకసభ స్పీకర్ గా ఎన్నలేని కీర్తి గడించినటువంటి మహానాయకుడు నీలం సంజీవ్ రెడ్డి గారు అని చెప్పడానికి ఏ రకంగా కూడా మనము వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో లోకసభను ఎలాగా నడిపించాలనేటువంటిది ఒక సంజీవ్ రెడ్డి గారికి మాత్రమే స్పీకర్ గా సాధ్యమైంది ఆ రోజుల్లో. అలాగే సంజీవ్ రెడ్డి గారు 1977లో చుక్కల్లో చంద్రుడు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ రోజు మేమంతా కూడా అప్పుడు స్కూల్లో చదువుతుండే వాళ్ళం. ఎందుకబ్బా సంజీవ్ రెడ్డి గారిని చుక్కల్లో చంద్రుడు అంటున్నారు అనుకునే వాళ్ళం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 సీట్లలో 41 సీటు కాంగ్రెస్ గెలిస్తే పార్లమెంట్ సీట్లు, ఒక్క నంద్యాల సీట్ నుండి సంజీవ్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున గెలిచి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆయన వంక చూసేటట్లా, యావత్ భారతదేశం సంజీవ్ రెడ్డి గారు వంక చూసేటట్లా ఆ రోజు చూపించగలిగినాడు. కాబట్టి చుక్కల్లో చంద్రుడు అని చెప్పి సంజీవ్ రెడ్డి గారికి ఆ రోజు బిరుదిచ్చారు. అలాగే లోక్సభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. స్పీకర్ అయిన 3 నెలల వెంటనే రాష్ట్రపతిగా ఆయన పోటీ చేస్తే భారతదేశంలో తొలి రాష్ట్రపతి, ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవమైనటువంటి రాష్ట్రపతి మన అనంత ఆనిముత్యం నీలం సంజీవ్ రెడ్డి గారు అని చెప్పడానికి మనమందరూ కూడా గర్వించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయనని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా కోరిక, నీలం సంజీవ్ రెడ్డి బ్రిడ్జ్ అనే వాళ్ళు పీటీసీ పక్కన ఆ బ్రిడ్జ్ కు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నీలం సంజీవ్ రెడ్డి గారి బ్రిడ్జ్ అని పెట్టాలని. ఎందుకంటే ఆ రోజు శ్రీశైలంకే నీలం సంజీవ్ రెడ్డి సాగర్ అని పెట్టినప్పుడు ఆయన కట్టినటువంటి బ్రిడ్జిని నీలం సంజీవ్ రెడ్డి బ్రిడ్జ్ అని పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సంజీవ్ రెడ్డి గారి లాంటి అంత గొప్ప వ్యక్తి మన జిల్లాలో జన్మించడం, ఈరోజు మన అన్నగారు కమిషనర్ గారికి స్వయాన ఫోన్ చేసి, మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి
సంజీవ్ రెడ్డి గారి విగ్రహం వద్ద అంతా క్లీన్ చేపించి ఆ పాత ఇదంతా కూడా చేయమంటే ఇప్పుడున్నటువంటి కమిషనర్, మున్సిపల్ కమిషనర్ బాధ్యత లేకుండా కనీసం మాజీ రాష్ట్రపతి వర్ధంతి రోజు ఇక్కడ క్లీన్ చేయాలన్నటువంటి బాధ్యత లేకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కమిషనర్, ఈ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు అధికారులకు వ్యతిరేకం కాదు. కాకపోతే సంజీవ్ రెడ్డి గారు లాంటి మహానుభావుని, గొప్ప వ్యక్తిని గుర్తించలేని రోజు ఈ అధికారులందరూ కూడా ఇంటికి పోవాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ రోజు సంజీవ్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నలు, పెద్దలు, ప్రతి సంవత్సరం ఒక బాధ్యతగా తీసుకుంటున్నటువంటి తరిమల కోనారెడ్డి అన్న గారికి, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడున్న శ్రోతలకు అందరికీ నా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు 31వ వర్ధంతిగా డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారి 30వ వర్ధంతిగా మరి ఇక్కడికి ఇచ్చేసాము. మామూలు అనుమతి కూడా ఏప్రిల్ 19th మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అలాగే జూన్ 1st మనము వర్ధంతి జరుపుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 30వ సంవత్సరంలో క్రితం ఆయన బెంగళూరులో తన గవర్నమెంట్ వారు ఇచ్చిన నివాసంలో సంఖ్యలో ఉన్న కాలం పొందినాడు. కాబట్టి ఆ దినం చాలా మంది కూడా అక్కడ చూశారు కూడా. ఆయన చేసిన సేవలు రిలేటివ్ కాబట్టి పదే పదే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లోని 5వ తరగతి పిల్లోని అడిగినా కూడా చెప్తాడు. కానీ ఇప్పుడు ప్రజలు కానీ యువకులు కానీ ఆయన మర్చిపోకుండా జీవిత కాలంలో ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి యువతులకు ఆ దినము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే ఈ నుంచి ఈయన గురించి మాట్లాడుతూ నాకు నీలం సంజయ్ రెడ్డి గారి స్ఫూర్తి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ టోల్ క్లాక్ దగ్గర. కాబట్టి అటువంటి నాయకుడు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంజయ్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా మర్చిపోలేము. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం.